మోదీ గారికి ట్రంప్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అది ఎఫ్సిపిఏని నిలిపేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం. అదానీ కేసు అటకెక్కినట్లేనే అంటూ జరుగుతున్న ప్రచార నేపథ్యం. అంటే భారతదేశానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలామంది అల్లాడిపోతున్నారు. టెన్షన్గా బతుకుతున్న నేపథ్యంలో అదానీ అనే అంశం మీదే ప్రయారిటీ పెరుగుతుంది అన్నది. అంటే ఇప్పుడు అది మోడీ పర్యటనకు ముందు ఈ డిసిషన్ తీసుకున్నారు. అదానీ ద బెనిఫిషరీ. అంటే ఇండియాకు డీల్ రాలే కానీ అదానికి డీల్ వచ్చేసింది. సో ఇది ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఈ ప్రశ్న వస్తుంది. నేనే చాలాసార్లు విశ్లేషించి చెప్పాను. ట్రంప్ అధికారంలోకి వస్తున్నాడు కనుక ఏం జరుగుతుంది అని. ట్రంప్ ఈ ఎఫ్సిపిఏ మొదటి నుంచి కూడా వ్యతిరేకమే. ఇవాళ కొత్తగా ఏమీ కాదు, అంతకు ముందు కూడా ఆయన వ్యతిరేకంగానే మాట్లాడాడు. సో ఆ చరిత్ర కూడా ఉంది. అందువల్ల మోడీకి అదానికి మధ్య సాన్నిహిత్యం. అందువల్ల మోడీ మొదలు భారతదేశం గురించి బార్గెన్ చేయడం కన్నా అదానీ గురించి బార్గెన్ చేస్తున్నాడా అనే అనుమానం కలిగించడానికి ఈ పరిణామాలు ఉపయోగపడుతుంది. టైమింగ్ అనేది వెరీ సస్పీషియస్ కదా. అంటే మోడీ అమెరికాకు వెళ్తున్న సమయంలో ఈ రకమైన నిర్ణయాలు వెలువడితే సహజంగానే టైమింగ్ ఈజ్ సస్పీషియస్. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాతో ఇష్యూస్ ఉన్నాయి, టారిఫ్స్ ఉన్నాయి, వీసాస్ ఉన్నాయి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు. నిన్నకాక మొన్న భారతీయులకు వేడీలేసి చైన్లేసి పంపించినా కూడా కొలంబియా, గాట్రవలా లాంటి చిన్న చిన్న దేశాలు నిరసన చెప్పినా భారతదేశం నోరు మెదపలేదు. పైగా పార్లమెంట్లో ఒక రకంగా అమెరికా చర్యని విదేశాంగ మంత్రి సమర్థిస్తూ మాట్లాడాడు. సో టారిఫ్స్ ఇస్తామని ట్రంప్ బెదిరిస్తుంటే దానికి ట్రంప్ ప్రసన్నం చేసుకునే రీతిలో బడ్జెట్లో ట్రంప్ కోరిన విధంగా, ట్రంప్కు ఇష్టమయ్యే విధంగా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన సుంకాన్ని తగ్గించారు. అలాగే పీక్ సుంకాలు 150-125% ఉన్నదాన్ని పూర్తిగా తగ్గించి 70% చేశారు కస్టమ్స్ డ్యూటీ. తర్వాత ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ ఇలాన్ మస్క్ ఉపయోగపడే రీతిలో టెస్లా కార్లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అంటే క్లియర్గా వరుస పెట్టి ట్రంప్కు అనుకూలంగా మోడీ అమెరికాకు వెళ్ళకముందే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ట్రంప్ ఏమైనా మనకు అనుకూలంగా ఉన్నాడా అంటే ట్రంప్ లెఫ్ట్ రైట్ వాయిస్తూనే ఉన్నాడు. నిన్న కాక మొన్న స్టీల్ అండ్ అల్యూమినియం దిగుమతుల పైన భారీగా 25% సుంకాలు వేశారు. దానివల్ల ఇండియాకు అనేక దేశాలతో పాటు భారతదేశం కూడా నష్టపోతుంది. అందువల్ల ఇప్పటికీ భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని, బిగ్గెస్ట్ చార్జర్ అని మాట్లాడుతున్నాడు. సో ఈ వ్యవహారము క్లియర్గా భారత్కు వ్యతిరేకంగా ఉన్న సమయంలో మోడీ పర్యటన ఉంది. ఆ పర్యటనలో ఇండియాకు కన్సెషన్స్ వస్తాయేమో, మన పైన టారిఫ్ విధించడేమో, లేదు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ జిఎస్పి అంటారు. దాని 1970s వచ్చిన అమెరికన్ ట్రేడ్ యాక్ట్. ఈ యాక్ట్ కింద కొన్ని రకాల దిగుమతులపైన సుంకాలు లేవు. ఈ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో హైయెస్ట్గా బెనిఫిట్ అయ్యేది భారతదేశమే. అందువల్ల దాంట్లో మళ్ళీ ఏమైనా మనకు ఛాన్స్ ఇస్తారా? ఇలా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమయంలో అదానీ కోసం అనుకూలంగా నిర్ణయం వచ్చింది అంటే కుచ్ కాలా హై అనే అనుమానం అయితే రాక తప్పదు కదా. సో చూద్దాం మరి మోడీ అదానీతో పాటు భారతదేశానికి కూడా ఏమైనా తీసుకొస్తాడా, లేదా అదానీ కోసం భారతదేశ ప్రయోజనాలని తాకట్టు పెడతాడు అనే ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటాడా చూడాలి. భారతదేశానికి ఏదైనా అనుకూలమైన డీల్ పట్టుకొస్తే అదానీ ఇష్యూ పక్కకు పోతుంది. భారతదేశానికి ఏ రకమైన ప్రయోజనకరమైన డీల్ రాక పైగా మోడీ ఒత్తిడి కనుక ఇండియా కాస్త రాజీ పడితే మాత్రం అదానీకి వచ్చిన ప్రయోజనం భారతదేశ ప్రయోజనాల్ని కూడా తాకట్టు పెట్టాడని ఒక పెద్ద రాజకీయ విమర్శ కారణమవుతుంది. సార్ ఇది ఎఫెక్ట్ అవుతుందండి ఈ రాజకీయ పరంగా? ఒకవేళ ఏది సాధించుకోకపోతే ఈయన మళ్ళీ వెనుదిరిగితే? అంటే ప్రతి అంశము మనం లైట్ చేస్తే లైట్ వెలిగినట్టు ఎఫెక్ట్ ఎంత ఉంటుందని ఎవరు చెప్పలేము. అలా అయితే రాఫెల్లో క్లియర్గా కనబడింది కదా. రాఫెల్ అనిల్ అంబానీకి అనుకూలంగా మోడీ వ్యవహరించాడు, అందరికీ తెలుసు. అది మీకు 20,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించారు కదా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీని పక్కకు పెట్టి సుకోయ్ యుద్ధ విమానాలు తయారు చేసిన కంపెనీ, అది దాని విడిభాగాలు తయారు చేసిన కంపెనీ, అలాంటి కంపెనీని పక్కకు పెట్టి ఊరు పేరు లేదు కాగితం మీద ఉన్న అనిల్ అంబానీ కంపెనీకి 20,000 కోట్ల ఇవ్వలేదా? ఆ కాంట్రాక్ట్ సైన్ చేసే సమయంలో డిఫెన్స్ మినిస్టర్ పరీకర్ని ఇండియాలోనే ఉంచి అనిల్ అంబానీని ఫ్లైట్లో పట్టుకోపోలేదా మోడీ? ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తు. ఆ రోజు అంటే రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం పైన ఫ్రాన్స్లో
మిట్టరాండ్ కాదు, ఫ్రాన్స్ అధ్యక్షుడు తర్వాత మీకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకాలు చేసే సమయంలో ఆ బిజినెస్ డెలిగేషన్ అనిల్ అంబానీ ఉన్నాడు. కానీ మీకు రక్షణ మంత్రి పరికర్ లేనప్పుడు ఆ రోజు మీడియాలో కూడా వచ్చింది. ఏం చేస్తున్నాడంటే గోవాలో ఒక ఫిష్ మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు డిఫెన్స్ మినిస్టర్. సో ఇదంతా మన కళ్ళ ముందు జరిగిందే కదా. కానీ ఈ రాఫెల్ పైన ఇంత జరిగిన చర్చ ప్రజలు దాని ఆధారంగా ఓట్లేస్తలేరు కదా. ప్రజలు రాఫెల్ ఆధారంగానో అదాని ఆధారంగా ఓట్లేస్తే ఇలా ఉండదు. అందువల్ల దానికి కారణం ఏంటంటే మీడియా మారిపోయింది. ఒకప్పుడు బోఫోర్స్ అప్పుడు మీడియా వెంబడించి రాజీవ్ గాంధీ పతనానికి కారణమైంది. ఇప్పుడు క్రిటికల్ ప్రశ్నలు అడిగే ధైర్యం మీడియా చేస్తుందా? మీరు ప్రతిదాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలను అటాక్ చేయడమే ప్రధాన పనిగా మీడియా పెట్టుకుంది. సాధారణంగా ప్రపంచంలో ఫ్రీ కంట్రీస్లో ఎక్కడైనా మీడియా అధికారంలో అని ప్రశ్నిస్తారు. భారతదేశంలో మాత్రం ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తుంది. సో భారతదేశంలో మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పబడే మెజారిటీ మీడియా మీకు భారతదేశంలో అపోజిషన్ ప్రశ్నిస్తుంది. రూలింగ్ పార్టీ ప్రశ్నించారు. అది విచిత్రం. మోడీ కాలంలో ఎక్కడా లేదు ఇది. సాధారణంగా మీకు ప్రభుత్వాలు ప్రశ్నిస్తారు. మీడియా యొక్క పని ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రశ్నించడం మారే కదా. ఏ స్థాయి కంటే ఆ మధ్య యూట్యూబర్ వాడు రణ్వీర్ అలాబాద్ ఎవడేదో పిచ్చి పిచ్చి మాట్లాడితే నేను టైమ్స్ నౌ షో చూశాను. రాహుల్ శివశంకర్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చాడు. ఆడెవడో ఒక సమయరైన షోలో ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఆ షో మీద చర్చ నడుస్తుంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రీ స్పీచ్ అంటోంది, కాంగ్రెస్ పార్టీ ఫ్రీ స్పీచ్ కావాలంటోంది, ఫ్రీ స్పీచ్ వస్తే రణ్వీర్ అలాబాదీ ఇట్లా మాట్లాడుతున్నారు, దాన్ని పట్టుకొచ్చారు. సో ఎక్కడి దాకా పోయా దాంట్లో ముస్లింలో పట్టుకొచ్చారు మళ్ళీ. అసలు రణ్వీర్ అలాబాదీ యొక్క ముస్లింలు ఏం సంబంధం? అది పోనీ వాడేమైనా ముస్లిమా? కాదు. అంటే ఏమన్నా కానివ్వండి మా ఎజెండాను మేము జనం మీద రుద్దుతాం, ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో అందువల్ల మీకు ఎక్కడికన్నా పోయింది మళ్ళీ ఏడికి వస్తుందంటే మళ్ళీ అక్కడికే వస్తుంది. సో మీకు ఆర్నవ్ గోస్వామీలు, రాహుల్ శివశంకర్లు, హిందీ మీడియా ఎకో సిస్టమ్ మొత్తం మేజర్ వర్క్ ఏంటంటే ప్రతిరోజు అపోజిషన్ తిట్టాలి, బీజేపీకి అనుకూలంగా ఎజెండాను మేనేజ్ చేయాలి. ఆఖరికి అల్లు అర్జున్ ఇష్యూ వచ్చినా దాన్ని సోనియా గాంధీ పట్టుకొస్తారు. ఎందుకు? మీకు ఆర్నవ్ గోస్వామి పట్టుకొచ్చిండు కదా. పుష్ప 2 మీద ఎందుకు రేవంత్ రెడ్డి కోపము అల్లు అర్జున్ అంటే పుష్ప 2లో హిందూ మతాన్ని గ్లోరిఫై చేశారు, సోనియా గాంధీకి హిందూ మతం అంటే నచ్చదు, అందువల్ల హిందూ మతాన్ని గ్లోరిఫై చేసేందుకు అల్లు అర్జున్ సంగతి తెలిసారని సోనియా గాంధీ ఆదేశించింది రేవంత్ రెడ్డి. ఇంతకన్నా పైశాచికత్వము మూర్ఖత్వం ఇక్కడ ఉంటుందా? ఇది ఆర్నవ్ గోస్వామి పెద్ద డిబేట్ నడిపాడు. సో ఈ స్థాయికి దిగజారారు. మీడియా వెళ్ళలేదు. మీడియా అంటే సేవకులు. ఇప్పుడు జీ హుజూర్ ఇవాళ ఏం చేయాలి అంటే ఇది వండు అంటే అది వండాలి. ఏది వండాలో బీజేపీ కార్యాలయం నుంచి ఆదేశాలు తీసుకొని రాత్రి వరకు అది వండుతారు. ఆ స్థాయిలో మీడియా వచ్చాక రాఫెల్ అయితేంది అదాని అవుతుంది ఎవడు పట్టించుకుంటాడు. ఈలోగా అనేక రకాల ఎమోషన్స్ కదా. ప్రజలు ధరలు పెరుగుతున్నాయి, రూపాయి పత్రం, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. మనకు ఏ మతము కులము ఇలాంటివన్నీ వచ్చాక సీరియస్ ఇష్యూస్ పైన ప్రజలు రియాక్ట్ అయ్యే దశ దాటిపోయింది కదా. బొఫోర్స్ అప్పుడు ఎలా రియాక్షన్ వచ్చింది.